బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహార శైలిలో చాలా మార్పులు వచ్చాయంటున్న రాజకీయ నిపుణులు. అయితే ఎన్నికల ముందు ఒక తీరు, ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మరో తీరుగా మారిందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం తన వల్లే సాధ్యమైందంటూ బీరాలు పలికిన కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి తరువాత కాస్త స్లో అయినట్లుగానే కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన గులాబీ అధినేత ప్రస్తుతం ఎంపీల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఇదివరకట్లా కాకుండా జిల్లా నేతలతో సమావేశాలు నిర్వహించి ఒక్కొక్కరిగా పేర్లను ప్రకటిస్తున్నారు. గతంలో ఉన్న స్పీడ్తో వెళ్లి ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా ముందుకు వెళ్లాలనే యోచనలో అయితే ఉన్నట్లు సమాచారం. అందుకే సీఎం కేసీఆర్ జిల్లాల్లోని ముఖ్య నేతలతో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూలు నేతలతో సమావేశమై మరో 2 సీట్లకు ఎంపీ అభ్యర్థులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి నుంచి బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. అది కూడా అధినేత చేస్తున్న ఒత్తిడితోనే కొందరు బరిలో నిలుస్తున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. గెలుపు గుర్రాలనే బరిలో దించి ఎలాగైనా కూడా విజయం సాధించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు అని విశ్లేషకులైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఇరు పార్టీలు కూడా కలిసి ముందుకు వెళ్లాలని ఓ నిర్ణయానికి వచ్చాయి. పొత్తులో భాగంగా ప్రవీణ్ కుమార్ను నాగర్ కర్నూలు నుంచి బరిలోకి దించుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు నేతలు బీఎస్పీతో పొత్తు మాత్రమే ఉంటుంది అని చెబుతూ ఉండగా మరికొందరు మాత్రం ప్రవీణ్ కుమార్నే పార్టీలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇటు కేసీఆర్ మనం చూస్తే ఒకప్పుడు ఆయన వ్యవహార శైలి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ఆయన వ్యవహార శైలి చాలానే మారింది. ఇక్కడ సీట్ల సెలక్షన్ అప్పుడు కూడా ఆయన చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కేసీఆర్ మాత్రం మొత్తం కంప్లీట్గా వ్యూహం మార్చారు. ఎందుకంటే ఓటమి తర్వాత, గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ వ్యూహం మార్చారు. అంటే వాస్తవంగా గత శాసనసభ ఎన్నికల్లో తను ఒకేసారి ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా ప్రకటన చేశారు. కానీ ఈసారి మాత్రము రోజుకు ఒక 2 చొప్పున తను ప్రకటన చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు అయితే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక 5 లోక్సభ స్థానాల అభ్యర్థులు మాత్రమే కేసీఆర్ ప్రకటన చేశారు. ముఖ్యంగా నాగర్ కర్నూలు నుంచి మాత్రం పొత్తులో భాగంగా అటు బీఎస్పీకి టికెట్ కేటాయిస్తామని చెప్పేసి కూడా నిన్న ఆ సమీక్ష సమావేశంలో నాగర్ కర్నూలు కార్యకర్తలను ఉద్దేశించి కూడా కేసీఆర్ మాట్లాడారు. దాదాపుగా బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయబోతున్నారు. అదేగా ఇక ఇది చూసుకున్నట్టయితే మాత్రం కేసీఆర్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అడ్డుకట్ట వేసేందుకు తన వ్యూహాత్మకంగా మెల్లగా అంటే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సర్వేల ప్రకారము కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 12 నుంచి 13 స్థానాలు గెలుస్తుందని చెప్పేసి కూడా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అడ్డుకట్టేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ వ్యూహం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు బహుజన్ సమాజ్వాదీ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నారు. అంటే మొదటి నుంచి కూడా ఓటమి తర్వాత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత పదే చెప్తూ వస్తున్నారు. వాళ్ళు 1% ఓటింగ్తోనే మనము మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ 1% ఓటింగ్ కూడా దళితుల నుంచి మనం దూరం అయ్యామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దానిలో భాగంగానే అందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బహుజన్ సమాజ్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కొంత దళితుల ఓటు కొంత అనుకూలంగా ఉంటున్న నేపథ్యంలో అతను పొత్తు పట్టుకుంటే ఖచ్చితంగా ఆ ఓటు ఈసారి మనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ వ్యూహం మార్చి పొత్తు దాన్ని బీఎస్పీతో పెట్టుకున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఒకవైపు ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రము మన బీఆర్ఎస్తో మాత్రము పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రము ఇటు బీఎస్పీ శ్రేణుల్లో కూడా కొంత
వాళ్ళు నిరాశ చెందుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే గతంలోనే మనం శాసనసభ ఎన్నికల్లో ఇటు కేసీఆర్ని మనము వ్యతిరేకించే అప్పుడు తను ఈఆర్ఎస్ తీసుకొని బహుజన సమాజ్ పార్టీలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ మళ్ళీ అతనితోనే కేసీఆర్తోనే ఆయనతోటి పొత్తు పెట్టుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తుతాయి రానున్న రోజులలో. ఇటు బీఎస్పీ కనుమరుగైపోతుందని చెప్పేసి కూడా ఇటు బీఎస్పీ శ్రేణులు చెప్తున్నారు. కానీ ఇటు మరోవైపు కూడా ఇటు నాగర్ కర్నూలు చెందినటువంటి నేతలు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తుతాయి. సో అవసరమైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్నే పార్టీలోకి తీసుకోండి అని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్కు సూచనలు సలహాలు ఇస్తున్నారు సర్తాజ్. ఎగ్జాక్ట్లీ యాజ్ యూ సెడ్, అంటే ఇక్కడ దళిత్ ఏమంటారు ఓట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే బీఎస్పీని పొత్తులోకి పిలిచినట్టు మనకైతే అర్థమవుతుంది. అయితే దీంట్లో ఉట్టి ప్రవీణ్ కుమార్ని మాత్రమే డైరెక్ట్గా పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు సైతం? ఎస్ సర్తాజ్, మీరు అన్నట్టుగా వాస్తవంగా అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రము కేసీఆర్కు సూచనలు సలహాలు చేస్తూనే ఉన్నారు. కానీ అవి పరిగణలోకి తీసుకుంటారా లేదనేది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలోకి వస్తే తీసుకోండి తప్ప ఎట్టి పరిస్థితులు కూడా పొత్తులో భాగంగా నగర్ కర్నూలు సీటు బీఎస్పీకి ఇవ్వద్దని చెప్పేసి కూడా వాళ్ళు నేను చెప్పడం జరిగింది. కానీ చూడాలి మరి, ఇంకా మనకి నా నోటిఫికేషన్ కూడా గడువు ఉంది కాబట్టి సో వచ్చేసరికి ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మాత్రమే ఒక నగర్ కర్నూలు సీటు కేటాయించిన తర్వాత సో అతనికి ఉన్నటువంటి అభిమానులు, అతను గతంలో కూడా చూసాం మనం స్వేరో అంటే గురుకుల విద్యా సంస్థలకి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు దాదాపుగా విద్యార్థులందరూ కూడా అతను ఒక స్వేరోగా ఒక స్టూడెంట్స్కి సంబంధించిన యూనియన్ లాంటిది ఏర్పాటు చేసి అందులో మెంబర్స్గా అందరిని చేర్చారు కాబట్టి సో అలాంటి అభిమానం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తనకి ఎంతోమంది ఉన్నారు కాబట్టి సో అది ఖచ్చితంగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో కలిసి వస్తుందని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ భావిస్తున్నారు. కానీ ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం చాలామంది ఇప్పుడు స్వేరోకి సంబంధించినటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అటు బీఎస్పీకి చెందినటువంటి మరికొందరు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆనాడు ఎవరైతే కేసీఆర్ వైఖరికి నిరసనగా అంటే ఆ రోజు గడిలెప్పాలని అన్నారు, ఖచ్చితంగా ఆ కేసీఆర్ వైఖరితోనే నేను పార్టీ ఈఆర్ఎస్ తీసుకున్నాను, పార్టీ బీఎస్పీలోకి వస్తున్నానని చెప్పారు. ఆ రోజు వెనుగు మీద వెళ్ళి ప్రగతి భవన్ని బద్దలు కొడతామన్నారు. కానీ అదే గులాబీ తోటలోకి ఇవాళ ఏనుగుని తీసుకొని వచ్చి ఏనుగుని తీసుకొని ప్రవీణ్ కుమార్ గులాబీ తోటలోకి వచ్చారని చెప్పేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో అటు బీఎస్పీ శ్రేణుల్లో తనపై అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ సో ఇప్పుడు వరకైతే మాత్రము ఇప్పుడు లోక్సభ ఎన్నికల వరకే పొత్తు ఉంటుందని చెప్తున్నప్పటికీ కానీ బీఆర్ఎస్ మాత్రము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఉన్న అభిమానం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఆ స్వేరస్కు సంబంధించి కానీ అతనుకున్న దళిత ఓట్లందరూ కూడా తనకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి సో వాటిని రాబట్టుకునేందుకే తను పొత్తు పెట్టుకున్నారని చెప్పేసి కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు సత్తాజ్. అంటే సైదులు ఫైనలీ ఇప్పటికీ మనం చూస్తే ప్రవీణ్ కుమార్ పై అయితే ఒక ఇంత నెగిటివిటీ అయితే ఆల్రెడీ ఉంది. అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నందుకు స్వయంగా పార్టీ సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే ప్రవీణ్ కుమార్ మళ్ళీ ఈ పొత్తుపై ఇంకొకసారి ఆలోచన చేసే అవకాశం ఉందనుకోవచ్చా? చూడాలి సర్తాజ్, ఎందుకంటే ఇప్పటికీ మనం చూసాము అతను గతంలో ఇప్పుడు మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో పోటీ చేశారు కాబట్టి అక్కడ తను బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్మల్లో పోటీ చేశారు. సో అతను పోటీ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కోనేరు కొనప్ప ఓడిపోవడం జరిగింది. సో అందుకు తను కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నారు. అలాంటి వ్యక్తి వల్లనే నేను ఇక్కడ నిర్మల్లో ఓడిపోయాను, తిరిగి మళ్ళీ అతనితో ఎలా పొత్తు పెట్టుకున్నారని చెప్పేసి కూడా తను ఒక అభిప్రాయం వ్యక్తపరిచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ నిర్మల్కి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులతో అందరితో కూడా అతను మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా నిర్మల్ నుంచి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోబోతున్నా ఉంటున్నారు. అంటే అతను కోనేరు కొనప్ప మరి పార్టీలో రాజీనామా చేస్తారా ఈ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్ల, లేదంటే అతను ఆ నిర్ణయాన్ని తప్పుపడతారా అనేది కూడా మనకు తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటు బీఎస్పీ శ్రేణులు వ్యతిరేకించడము, ఇటు మన కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అటు కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది బీఆర్ఎస్ శ్రేణుల్లో. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సైదుల్.